హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి కాకరకాయ పీల్స్ అండి. పాయింట్స్ లాగా ఉన్న పీల్స్ అన్నీ ఏ విధంగా తీసేసి కాకరకాయలని ఏ విధంగా ఉప్పు, పసుపు, పెరుగు, కొద్దిపాటి చింతపండుతో బాయిల్ చేస్తున్నామండి వాటర్తో. ఇవి చక్కగా బాయిల్ అయిపోయాక వెరైటీగా ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందామండి. చూస్తున్నారు కదండి, మన కాకరకాయలు ఈ విధంగా చక్కగా బాయిల్ అవుతున్నాయండి. ఈ వాటర్ అంతా చక్కగా డ్రై అయిపోయాక కొద్దిగా 1 నిమిషం తర్వాత మనం వీటిని ఫ్రై చేద్దామండి. మా వీడియోని తిలకించండి. కాకరకాయల్ని ముందు కొన్ని సాఫ్ట్గా పొట్టిగా ఉన్న కాకరకాయలని ఒక 6 తీసుకొని వాటిలో సీడ్స్ అన్నీ బాగా ముదురుగా ఉన్న సీడ్స్ తీసేసి అందులో కోకో పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ మిక్స్ చేసి ఆ గ్యాప్లో ఆ పౌడర్ని యాడ్ చేసి ఫ్రై చేస్తున్నానండి. ఇక మిగిలిన కాకరకాయలని ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నానండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ ఫ్రైని తయారు చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, మన పూర్తి కాకరకాయలు ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఆయిల్లో నుండి ఒక్కొక్కటిగా ఇలా తీసేద్దామండి. 6 కాకరకాయలని అన్నీ ఈ విధంగా ఫ్రై చేస్తే కొంతమంది తినరండి మా ఇంట్లో. కొంతమంది పీసెస్ ఫ్రై కావాలంటారు, కొంతమంది పూర్తి కాకరకాయ ఫ్రై కావాలంటారు. అందుకని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నానండి. ఇక పీసెస్ అదే ఆయిల్లో యాడ్ చేసేద్దామండి. కాకరకాయ పీసెస్ ఆయిల్లో ఈ విధంగా యాడ్ చేశానండి. ఇక వీటిని ఫ్రై చేద్దామండి. కాకరకాయలు ఫ్రై అయిపోయాయండి పీసెస్. ఇక అందులో రెడ్ చిల్లీ పౌడర్, కోకో పౌడర్ యాడ్ చేశానండి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే వంపేసేదాన్ని, కానీ ఆయిల్ సరిపోయిందండి. ఆ పీసెస్కి ఆయిల్ చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇక కోకో పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసానండి. పూర్తి కాకరకాయలు కూడా ఇందులో యాడ్ చేసేసానండి. మన ఈ ఫ్రై రెడీ అయిపోయిందండి. కాకరకాయ పీసెస్ అండ్ కాకరకాయ ఫ్రై. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి వీవర్స్. బై అండి.